St. Arts International School CPSC with IIT, NEET Foundation, AC Campus, Pre-KG to Class 12. అడ్మిషన్లు జరుగుతున్నవి. కరీంనగర్. ఇప్పుడు కొత్త పార్టీ టీఆర్ఎస్ డి నుంచి రాజుగారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి రాజుగారి మాటల్లో కూడా ఒకసారి విందాము. సార్ నమస్తే. మేడం నమస్కారం మేడం. సార్ చెప్పండి సార్, మీకు ఈ టీఆర్ఎస్ డి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది? ఎలా సార్ అసలు మీ భావాలు ఏంటి, మీ నినాదాలు ఏంటి, అసలు ఏంటి సార్ ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీ అని ఒక పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ అని ఒక పార్టీ, వాళ్ళు చెప్పి తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని వాళ్ళ రాజ్యాలు ఏరారు. కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న బహుజనులకు కానీ సామాజిక వర్గాలకు ఎవరికి కూడా మేలు జరగనందున తెలంగాణ అనే పదాన్నే వాళ్ళు విస్మరించినందున మా అధ్యక్షుల వారు ఆ పదం పోవద్దు, ఆ సెంటిమెంట్ పోవద్దు అనే ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ అనే పదాన్ని తీసుకొని అదే పార్టీ మీద పోరాడి ఆ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా యువతకు, అందులో రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళను, రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ వారు పిలుపునియడం జరిగింది. అందులో భాగంగా మాకు మా నమ్మకంతో మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చారు. అందులో భాగంగా స్థానికతను గుర్తించి ఇక్కడ నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగాని ఈరోజు ప్రకటించడం జరిగింది. అందుకు చాలా గౌరవపడుతున్నాను, సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఇక్కడ చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మంత్రులుగా ఎదిగారు. మంత్రులుగా చేసినప్పటికి కూడా ఇక్కడున్న పరిస్థితులు ఏమాత్రం చేంజ్ కాలేదు. వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయినాయి తప్ప వాళ్ళు ఇక్కడ అంతా ప్రజానికాన్ని విస్మరించి వాళ్ళంతా పక్కకు నెట్టేయబడ్డది. కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మా పిలుపంతా ఒకటే. ఇప్పుడు మేము మా ముందున్న లక్ష్యం కూడా పార్టీని డెవలప్ చేయడం తప్ప విమర్శించడం కూడా మేము ఇప్పుడు పెట్టుకోలేదు. ఇంకా పార్టీని మేము ముందుకు తీసుకెళ్లడం, వారిని పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా 33 జిల్లాలలో పార్టీని విస్తరించడము, అలాగే కరీంనగర్ నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో ఇటువంటి కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి మేము ముందుకు తీసుకెళ్దామని ఆలోచన చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ డి అధ్యక్షుడు నేరెళ్ల జైపాల్ గారు ఉన్నారు మనతో. సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. మరి ఏంటి సార్ మీ కొత్త పార్టీ నినాదం ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు? గతంలో బీఆర్ఎస్ పార్టీలో ధర్నాలు చేసి ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. సొంత ఫ్యామిలీ ప్రయోజనాలకు ఎక్కువ ఇవ్వడం జరిగింది, ఎక్కువ కేర్. సో ఎలా సార్ మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఈరోజు శుభం గార్డెన్స్లో జరిగినటువంటి టీఆర్ఎస్ డి కోర్ కమిటీ సమావేశానికి మా అధ్యక్షుల వారు నరాల సత్యనారాయణ గారు వచ్చి ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అనేటువంటి పదం కనుమరుగైతున్నటువంటి సమయంలో మా అధ్యక్షుల వారు తెలంగాణ అనేటువంటి పదాన్ని బతికించడం కోసం 2 సంవత్సరాల పాటు కోర్టులో సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనేటువంటి పార్టీని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నేను ఒకటే పిలిపిస్తున్నాను. పార్టీ బలోపేతము, సంస్థాగత నిర్మాణం అనేటువంటిది రానున్న స్థానిక ఎన్నికలలో మేము పోటీ చేయబోతున్నాం. ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పార్టీలో జాయిన్ కాగలరని నేను కోరుతున్నాను. వచ్చేటువంటి రోజులలో తెలంగాణ రక్షణ సమితి అనేటువంటిది తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడానికి పుట్టినటువంటి పార్టీ. గత పాలకులు కంప్లీట్గా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 420 హామీలతో ఈరోజు మా దగ్గర బడ్జెట్ లేదు అనేటువంటి ఒక మెంటల్గా ప్రజలను ట్యూన్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ మేము రానున్నటువంటి కాలంలో మా మేనిఫెస్టో కానీ మేము చేసేటువంటి పార్టీ నిర్మాణంలో కానీ అధిక సంఖ్యలో మేము రానున్నటువంటి రోజులలో కూడా పార్టీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో తెలంగాణ ప్రజల హక్కులను రక్షించడానికి మాత్రమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సమితి. ఆశయాలను, తెలంగాణ ప్రజలు వాళ్ళ సంపదని, సో మనకు ఎవరైతే దోపిడీదారులు, ఈరోజు చూడండి కాంట్రాక్టర్ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలోనే ఉంది. సో అలాంటి వారికి కాకుండా స్థానికతకు ఆధారంగా స్థానికులకు, తెలంగాణ ప్రజలను, అది ఏ రంగంలో ఉన్న తెలంగాణ ప్రజలైనా మేము రక్షించడానికి, వాళ్లకు ప్రయోజనాలను చేకూర్చడానికి రానున్నటువంటి కాలంలో మా మేనిఫెస్టో కానీ, ఇప్పుడు ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా వచ్చేటువంటి యువకులు, మేధావులకి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, రానున్నటువంటి కాలంలో ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిగా
ఒక లెక్చరర్ సంఘ నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే ఎలా ఉంటుందో రానున్నటువంటి కాలంలో పరిపాలన అదే విధంగా ఉంటుంది. మా పార్టీని ప్రజల్లోకి అదే విధంగా తీసుకెళ్తామని చెప్తున్నాను. ప్రస్తుతం టీఆర్ఎస్ డి పార్టీ నుంచి వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఏంటి అసలు మీ పార్టీ సిద్ధాంతాలు? థ్యాంక్ యూ. సుమన్ టీవీకి నా యొక్క శుభాభివందనములు. మా యొక్క టీఆర్ఎస్ డి తెలంగాణ రక్షణ సమితి డెమోక్రసీ వ్యవస్థాపక అధ్యక్షులు నారాల సత్యనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు. అదేవిధంగా గతంలో కొన్ని సంవత్సరాల పోరాటం ఈరోజు మనం టీఆర్ఎస్ డి అనేది రిజిస్ట్రేషన్ అవ్వడం అంత ఈజీ కాదు. దాని వెనుక ఎంతో కష్టార్జితం ఉంది. మన గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని ఎప్పుడైతే మారిందో ఆ టీఆర్ఎస్ అనే పదం రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది ఒక ఇండైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి, ఒక మామూలు స్థాయి వ్యక్తి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ సత్యనారాయణ గారు అంతటి వ్యక్తితోటి ఢీకొట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 మంది నియోజకవర్గంల ఎమ్మెల్యే అభ్యర్థులను 17 పార్లమెంటు సభ్యులను మన వ్యవస్థాపక అధ్యక్షులు నియమించడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని వేములవాడ నియోజకవర్గంగా, నాది సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం, ఇక్కడ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పెట్టడం జరిగింది. తను వ్యవస్థాపక అధ్యక్షులు మాకు బాధ్యతలు ఇచ్చింది. మేము తూచా తప్పకుండా పూర్తి స్థాయిలో దీన్ని నెరవేర్స్తాను. ఒక గ్రామ స్థాయి నుంచి వెళ్ళి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి స్థాయిలో సభ్యత్వం తీసుకొని ప్రతి ఒక్కరిని మా పార్టీలో జాయిన్ కావాలని, కొత్త పార్టీ అని చెప్పి కాకుండా మేమందరం పార్టీకి 100% ఆర్థికంగా కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఆర్థికంగా కూడా నిలదొక్కుని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నిలదొక్కుని 100% దీన్ని మా అధ్యక్షుల వారి సూచన మేరకు 100% దీన్ని ఫుల్ఫిల్ చేస్తామని, అదేవిధంగా నా మిత్రుడు, నా కుటుంబ సభ్యుడు చిగుళ్ళ రాజన్న ఈ కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. తన ఆదేశాల మేరకు, తన ఆలోచన మేరకే నేను ఈ పార్టీలో రావడం జరిగింది. మా శంకరన్న, మన స్టేట్ సెక్రటరీ మా శంకరన్న ఆలోచన మేరకు, ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన సూచనల మేరకు 100% మేము చేస్తామని చెప్పి పత్రికా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క పేరున శుభాభివందనాలు. అదేవిధంగా సుమన్ టీవీకి ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ డి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో బహుజన సామాజిక తెలంగాణ రావాలి. బహుజన సామాజిక తెలంగాణ నినాదమే టీఆర్ఎస్ డి యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ తెలంగాణ ప్రజల ఆశల కోసమైతే, ఆశయాల కోసమైతే, ఆకాంక్షల కోసమైతే ఆనాడు టీఆర్ఎస్ని ఏర్పాటు చేసి దాన్ని స్వలాభం కోసం, దేశ ప్రధానమంత్రి కావాలనే స్వార్థంతో కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చడం జరిగింది. అందుకే 1300 మంది అమరులైన విద్యార్థుల త్యాగ ఫలితంగా సకల జనులు వంట వార్పు విధానం ద్వారా అన్ని రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందుకే ఆ తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమంది స్వార్థపరులైన రాజకీయ నాయకులు టీఆర్ఎస్ అనే పదం లేకుండా చేయాలని చూశారు. ఆ టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళా మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఈరోజు తీసుకురావడం జరిగింది. మా సిద్ధాంతం ఒక్కటే, బహుజన సామాజిక తెలంగాణ అనే టీఆర్ఎస్ డి యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళలకు 40% టిక్కెట్లు ఇవ్వాలి, యువతకు 20% టిక్కెట్లు ఇవ్వాలి, మేధావులకు, అదేవిధంగా ఉద్యమకారులకు, అదేవిధంగా ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో వాళ్ళ కుటుంబాలలోని వ్యక్తులకు టిక్కెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికే 20-30 నియోజకవర్గాలలో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్యే అభ్యర్థులను డిక్లేర్ చేయడం జరిగింది. మన చిగుర్ల రాజు గారిని కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పోలే శ్రీనివాసరావు గారిని
వేములవాడ ఎమ్మెల్యే మా సిద్ధాంతం ఒక్కటే, మా ఆశయం ఒక్కటే. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయ పార్టీని తీసుకుపోవాలి. ఎవరైతే బహుజనులు ఉన్నారో, బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా తెలంగాణ రక్షణ సమితి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతాం. ఎందుకంటే ఏ బహుజన సామాజిక తెలంగాణ కోసం సకల జనులు వంట వార్పుతో బయటకు వచ్చి తెలంగాణను సాధించుకొచ్చారు. మరి మన నీళ్లు మనకు వచ్చాయా? మన నిధులు మనకు వచ్చాయా? మన నియామకాలు మనకు వచ్చాయా? ఏదీ రాలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. కార్పొరేట్ స్కూళ్ళు వచ్చాయి, కార్పొరేట్ కాలేజీలు వచ్చాయి. తెలంగాణలోని సామాన్య స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మూతపడ్డాయి. ఈ రోజున ఈ కార్పొరేట్ స్కూళ్ళ వల్ల, కాలేజీల వల్ల. మరి ఇటువంటి దుర్భర దారిద్ర్య స్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణ మనకు కావాలి, మన రాష్ట్రం మనకు కావాలి. 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, మన బ్రతుకుదరువు మనకు ఏర్పడుతుంది. మన బహుజనులు అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలన్నీ బాగుపడతాయి అన్నారు. ఏ వర్గం బాగుపడలే. ఆనాడు ఒక కుటుంబం బాగుపడింది. ఈనాడు పరిపాలనలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా 420 హామీలతో, 6 గ్యారంటీస్తో వాళ్ళు కూడా అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తున్నారు. అందుకే ఏ సామాజిక తెలంగాణ కోసమైతే మన తెలంగాణ ప్రజలు కలగన్నారో, ఏ బహుజన వాదం కోసమైతే తెలంగాణ ప్రజలు కలగన్నారో, ఆ బహుజన సామాజిక తెలంగాణ టీఆర్ఎస్డి ద్వారానే సాధ్యమయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకే డబ్బున్న వాడికే టిక్కెట్ అనే నినాదాన్ని తోసిపారేసినాం. ఒక వ్యక్తికి, మన పార్టీలో చేరిన వ్యక్తికి ఏదైనా జిల్లా పదవి కానీ, రాష్ట్ర పదవి కానీ, ఎమ్మెల్యే పోస్ట్ కానీ డిక్లేర్ చేస్తే ఎంతమంది కోటీశ్వర్లు వచ్చినా మళ్ళా ఆ పోస్టు తీసేయకూడదు అనే ఒక నినాదంతో, ఒక సంకల్పంతో, ఒక అంకిత భావంతో టీఆర్ఎస్డి పార్టీని ఏర్పాటు చేశాం. అంటే ఆనాడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు 1,75,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎడారి తెలంగాణగా, బానిస తెలంగాణగా, బతకలేని తెలంగాణగా 10 కోట్ల లక్షల అప్పులు ఈరోజు తెలంగాణలో ఏర్పడ్డాయి. మరి ఎందుకు ఏర్పడ్డాయి? మన నీళ్లు మనకున్నప్పుడు, మన నిధులు మనకున్నప్పుడు, మన నియామకాలు మనకున్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది? 1,000 కోట్ల విద్యుత్ ఒప్పందం ఛత్తీస్గఢ్ తోటి, అవగాహన లేని కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి 1,00,000 కోట్ల అవినీతి. ఈ విధంగా తెలంగాణ అనేది బడా ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలోకి పోయింది. తెలంగాణ కాంట్రాక్టర్లు ఒక్కరు కూడా లేరు. సామాజిక న్యాయం అనేది లేదు, బహుజనులకు న్యాయం అనేది లేదు. అందుకే బహుజన సామాజిక న్యాయం కోసం మరొక ప్రత్యామ్నాయ పార్టీ తెలంగాణలో ఏర్పడాలి. అదే ఉద్దేశంతో టీఆర్ఎస్డి అనేక వివాదాస్పద కారణాలతోటి టీఆర్ఎస్డి పార్టీని అనేక మంది వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అనేక వ్యక్తులు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ రాకుండా చేశారు. అయినప్పటికీ కూడా కోర్టుల్లో గెలిచి తిరిగి మన టీఆర్ఎస్ అనే పదాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీసుకొచ్చాం. అందుకే విద్యార్థులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ, ఉద్యమకారులకు కానీ, అదేవిధంగా అమరులైన కుటుంబాలకు కానీ అందరికీ సమప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో అధికారమే లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం. ఆషామాషిగానో లేకపోతే కాలయాపన కోసం ఒక పార్టీని ఏర్పాటు చేయలే. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, ఆశయాల కోసం, ఏ నీళ్ళ కోసమైతే, ఏ నిధుల కోసమైతే, ఏ నియామకాల కోసమైతే, ఏ గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే మన గోదావరి జలాలు మనకుంటే 2 పంటలు పండుతాయి, 3 పంటలు పండుతాయి అని ఆనాడు చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన వాళ్ళు 1,00,000 కోట్ల ఉద్యోగాలు వస్తాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనాయి? ఆ మాటలన్నీ నీటి బుడగలై తెలంగాణ అనేది పేద రాష్ట్రంగా మిగిలిపోయింది. అందుకే బహుజన సామాజిక తెలంగాణ కోసం టీఆర్ఎస్డి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.